సొంతింటి కల అందరికీ ఉండేది, కానీ అది ఈ రోజుల్లో నెరవేర్చుకోవాలంటే అంత సులభం కాదు. లోన్లు, ఈఎంఐలు అంటూ జీవితాంతం ఆ ఇంటికి అప్పులు తీర్చడానికి సరిపోతుంది. మరి మిగిలిన అవసరాలకి డబ్బు సరిపోదు. అందుకే చాలామంది ఏం చేస్తారో ఏం తెలియకుండా పోతుంది. అందుకే సొంతింటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే భయపడుతున్నారు కొంతమంది. కానీ ఇప్పుడు సొంతింటి కల ఈజీగా నెరవేరుతుంది. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న చితక ఉద్యోగం చేసేవాడికైనా, ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకైనా సొంతింట్లో ఉండాలనేది వాళ్ళ తీరని కళ. తాను ఉద్యోగం చేస్తున్న చోటు ఓ ఇల్లు కట్టుకొని స్థిరపడాలనేది ఒక లక్ష్యం. అయితే ప్రస్తుతం ఉన్న భూముల విలువలు, ఇండ్ల ధరలు చూస్తుంటే మధ్యతరగతి ప్రజలే ఈఎంఐలు కట్టుకోలేక మా వల్ల కాదు బాబాయ్ అనుకుంటే ఇక పేదల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 20 లక్షలైనా ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి చూపించారు హైదరాబాద్లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ NIRD నిపుణులు. ఆయా వర్గాల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కేవలం 4.04 లక్షల ఖర్చుతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY పథకం లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటిని రూపొందించినట్లు తెలిసింది. ఈ ఇంటిని మిగతా వాళ్ళు కూడా నిర్మించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ నిర్మాణంపై త్వరలోనే మేస్త్రీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు NRDIతో శిక్షణ ఇస్తామని తెలిపారు. అయితే ఈ చవకైన డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కాస్త ఆసక్తికరంగానే ఉంది. ఈ ఇంటి పునాది కోసం ఎప్పటిలాగే బండ్లరాలు ఉపయోగించారు. వాటిపైన ఇటుకలతో స్తంభాలు నిర్మించారు. అయితే స్తంభాల మధ్యలో వెదురు బొంగులు అమర్చి చుట్టూ సిమెంట్ పూత పోయడం ద్వారా గోడలు నిర్మించారు. ఈ గోడలపైన ఇనుప కమ్మలు, కంకర, సిమెంట్ మిశ్రమంతో బీమ్లు ఏర్పాటు చేశారు. కుమ్మరి గూనలతో గుమ్మాటం ఆకారంలో ఉన్నటువంటి పైకప్పు కూడా వేశారు. వర్షానికి కురవకుండా పైకప్పును సిమెంట్తో అలికి విరిగిన టైల్స్ అతికించారు. ఇక ఫ్లోరింగ్ విషయానికి వస్తే తాండూరు రాళ్లను ఉపయోగించారు. ఆవు పేడ ఆధారిత సహజ రంగులతో బెల చేశారు. కేవలం 4 లక్షల్లో నిర్మాణమయ్యే నమూనా ఇంటిలో ఎలాంటి సౌకర్యాలు ఉండవనుకుంటున్నారేమో, అలాంటిదేమీ లేదు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. 409.5 చదరపు అడుగుల్లో నిర్మించే ఇంట్లో 77.5 చదరపు అడుగుల్లో హాలు, 49 చదరపు అడుగుల్లో వంటగది, 80.83 చదరపు అడుగుల్లో పడకగది, 23.56 చదరపు అడుగుల్లో బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, 78.14 చదరపు అడుగుల్లో ఇంకో పడకగది, దానికి అనుబంధంగా 16.88 చదరపు అడుగుల్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అంతేకాకుండా 30.2 చదరపు అడుగుల్లో దుస్తులు ఉతుక్కునే ప్రాంతం కూడా ఉంటుంది. మొత్తంగా ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి కేవలం 987 రూపాయలు ఖర్చు అయినట్టు నిపుణులు చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్థలం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అతి తక్కువ ఖర్చులో ఇల్లు కట్టుకునేవారు ఈ పద్ధతిని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఖర్చు తక్కువ మాత్రమే కాదు, పర్యావరణ రహితమైన ఇల్లు కూడా సిద్ధమైపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలను గమనిస్తే ఈ ఇల్లు 100% చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.